పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् చంద్రశేఖరుల వారి సిరిమందహాసానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? పరవశం. పరవశమా? భక్తుడు మనసారా ప్రార్థిస్తే భగవంతునికి పరవశమేగా దేవి. అందుకే తమరినందరూ బోలాశంకరుడు అంటారు. భక్తుల అభీష్టములు తీర్చుట భగవంతుని కర్తవ్యమేగా దేవి. కోరికలు సమంజసమైనచో మంచిదే కాని తమ భక్తులందరూ విపరీతమైన కోరికలు కోరేవారే కదా. బాణాసురుడికి వరమిచ్చి అతని కోటకు కాపలాదారులయ్యారు. గజాసురుని కోరిక మేరకు అతని గర్భంలో అవస్థలు పడ్డారు. రావణాసురుడు భక్తికి మెచ్చి ఆత్మలింగాన్నే ప్రసాదించారు. ఇక భస్మాసుర వృత్తాంతం లోక విదితమే. వరపరీక్ష నిమిత్తం ఏకంగా మీనెత్తినే చేయి పెట్టబోయాడు. ఇన్ని అనుభవాలు జరిగినా తమరు భక్తుని పిలుపుకి పరవశిస్తున్నారంటే నిజంగా బోలాశంకరులే. దేవి, జరిగిన ప్రతి అనుభవం వల్ల లోక కళ్యాణమే జరిగిందన్న విషయం మరచి మాట్లాడుతున్నావు. అసలు మానవులు భగవంతుణ్ణి ప్రార్థించేదే తమ కోరికలు తీర్చుకోవడం కోసం. నీవన్నది వాస్తవమే కాని మనసున ఏ కోరిక లేకుండా కేవలం భక్తిభావాలతో నన్ను ఆరాధించే పరమ భక్తుడున్నాడు. అతనే శివదత్తుడు. అతనికి సర్వం శివమయం. అతని ఉచ్ఛ్వాసం శివం, అతని నిశ్వాసం శివం, అతని భక్తి అచంచలం. అటులనా? అయితే చిన్న మనవి. ఏమిటి దేవి? ఆ శివదత్తుడు నిస్వార్థపూరిత భక్తుడని రుజువయ్యే వరకు అతనిని అనుగ్రహించకండి. నీ మాటను ఎన్నడైనా కాదన్నానా దేవి? అటులనే కానిమ్ము.
ఈశ్వరయ్య, ఎల్లుండి సప్తమి సోమవారం, మహా దివ్యమైన రోజు. ఆ రోజు మీ అమ్మాయి నిశ్చితార్థం జరపడానికి చాలా అనుకూలమైంది. శుభం. ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే. కానీ ఈశ్వరయ్య, నాదో చిన్న సందేహం. ఏమిటి స్వామి? భద్రయ్య గురించి ఊళ్ళో అందరికీ తెలిసిందే. పరమ లోభి, కర్కోటకుడు. మరి అలాంటి వాడితో సంబంధం కలుపుకుంటున్నావంటే? పూజారి గారు, మీకు తెలియందేముంది? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇంతకంటే మంచి సంబంధం తేలేను. పుట్టినింట ఏ సుఖానికి నోచుకోని నా కూతురు కనీసం మెట్టినింట్లోనైనా కాస్త సుఖపడుతుందనే ఆశతోనే ఈ వివాహం చేద్దాం అనుకుంటున్నాను. నమస్కారం పూజారి గారు. ఏంటి శివదత్త? వంట చెరుకు కావాలని సెలవిచ్చారు కదా, తెచ్చాను. సంతోషం. వాటి విలువను మించిచ్చారు. ఇవి తీసుకోండి పూజారి గారు. పర్వాలేదు, ఉండని. అవసరానికి మించినంతనం గర్లంతో సమానమని మీకు తెలియదా స్వామి? ఉంచండి. వెళ్ళొస్తాను పూజారి గారు. వస్తానండి. ఈ శివదత్తుడిని ఎప్పుడు చూసినా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది స్వామి. ఇతను పేరుకే పేదవాడు ఈశ్వరయ్య, గుణంలో మహాధనికుడు. ప్రతిరోజు కనీసం ఒక్క అతిథి కన్నా భోజనం పెట్టనదే తాను భోంచేయడు తెలుసా? అది అతని కఠోర నియమం. వదిలేయండయ్యా, చచ్చిపోతాడయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా వదిలేయండయ్యా. అయ్యా వదిలేయండయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా చచ్చిపోతాడయ్యా. వదిలేయండయ్యా, చచ్చిపోతాడయ్యా. వెళ్ళి భద్రయ్య గారు కాళ్ళు పట్టుకో. అయ్యా కనికరించండి అయ్యా. మా మామను వదిలేయమని చెప్పండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. వదిలేయండి అయ్యా. సర్వే జనా సుఖినో భవంతు. వదిలేస్తే ఎలాగే? మీలాంటి వాళ్ళు మా బాకీలు తీర్చకపోతే ఈ గ్రామ ప్రజలకు మళ్లీ మళ్లీ రుణ సహాయం ఎవరు చేస్తారనుకున్నావు? జీవితాంతం మీ ఇంట్లో చాకరీ చేస్తానయ్యా. మా మామను వదిలేయండి అయ్యా, చచ్చిపోతాడు. వాడు చచ్చిపోతే ఈ గ్రామానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. చెప్పాను కదా, నా బాకీ తీర్చకపోతే నష్టపోయేది నేను, నా వల్ల ఈ గ్రామ ప్రజలు. రంగా అయ్యా, పొద్దుగుంకేదాకా వాడితో పని చేయించండి, వదలొద్దు. చచ్చాడనుకో, ఇగో మిగిలిన పని దీంతో చేయించండి. ఒక్క ఈశ్వరయ్య, అమ్మాయి జాతకం దృష్ట్యా నేటికి సరిగ్గా 10 రోజుల్లో, అంటే శ్రావణ బహుళ పంచమి నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి వివాహం జరిగితే అమ్మాయి జీవితం దివ్యంగా ఉంటుంది. శుభం. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పూజారి గారు. శుభస్య శీఘ్రం. ఈశ్వరయ్య, తాంబూలాలు అందించు. అలాగే. ఇప్పుడు మీరివ్వండమ్మా. सर्वरूपमयी देवी, सर्वरूपमयं जगत्, अतोऽहं विश्वरूपा त्वां नमामि परमेश्वरी, नमामि परमेश्वरी। शिवानी भवानी रुद्राणी जननी,
ఏమిటి పిన్ని పిలిచావా? లేదమ్మా, అరిచాను. పిన్ని పొద్దస్తమాను ఆ దేవుడి గదిలో కూర్చొని శోకండాలు పెడుతూ శ్లోకాలు చదువుతూ కూర్చుంటే ఈ కొంపలో చాకిరీ అంతా ఎవరు చేస్తారు? పనులన్నీ చేసేసాను పిన్ని. ఏమిటమ్మా నువ్వు చేసిన పనులు? నీ ముఖం 2 అంట్లు కడిగేసి 4 బట్టలు ఉతికేస్తే పనులన్నీ చేసేసినట్టేనా? ఈ పూట వంట ఏమైనా చేసేది ఉందా? ఈ మొహాన్ని ఏమైనా పిండా కూడా పడేసేది ఉందా లేదా? ఇప్పుడే చేస్తాను పిన్ని. ఏం చేస్తావో ఏమో. ఆ మహాతల్లి నిన్ను కనేసి నా మొహాన పారేసిపోయింది. ఏమైనా అందామంటే సవితల్లి సవితల్లి అంటారు. నా కర్మ కొద్ది దాపరించావు కదా తల్లి. అమ్మా అమ్మా ఆకలేస్తుంది. అయ్యో నా తల్లి, ఆకలవుతుందా అమ్మా? కాసేపు ఆగు తల్లి. ఇంకా చూస్తూ నిలబడతావేమే కొరివిదయ్యంలాగా? వెళ్ళి వంట చేసి తగలడు చావు. ఏమే విశాలాక్షి, ఎందుకే దాన్ని అలా సాధించుకు తింటావు? ఓరి దేవుడో, ఇప్పుడు నేనేమన్నానని? ఆడపిల్లల తర్వాత ఇంటి పనులు వంట పనులు వేళ ప్రకారం చేయమని చెప్పడం కూడా తప్పేనా? విశాలాక్షి, ఎంత సవితి కూతురైతే మాత్రం దాన్ని అలా రాచి రంపాన పెట్టడం నీకు మంచిది కాదు. అన్నారా? అంత మాట అన్నారా? ఏమన్నారు? నేను రాచి రంపాన పెడుతున్నానా? తల్లి లేని పిల్ల కదా అని జాలితో కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నానే, నన్నే అంత మాట అంటారా? ఇదిగో చూడండి, మీ అబ్బా కూతుళ్ళకి నేను ఇదే చెప్తున్నాను. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. తేడా వచ్చిందో జాగ్రత్త. తల్లి ఎందుకు నాన్న పిన్ని విషయం తెలిసి కూడా అనవసరంగా గొడవ పడతావు? దీన్ని పెళ్లి చేసుకుని నీకు చాలా అన్యాయం చేశాను తల్లి. ఇప్పుడేమైంది నాన్న? అయినా తప్పు నాదే. పూజలో పడి వంట ఆలస్యం చేశాను. నీది ఎంత మంచి మనసు తల్లి. అందుకే ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూశాడు, నీ కష్టాలన్నీ గట్టెక్కించాడు. ఏమిటి నాన్న మీరనేది? నీ వివాహం నిశ్చయం చేసుకొస్తున్నానమ్మా. ఏమిటి, దీని పెళ్లి నిశ్చయం చేశారా? అవునే, భద్రయ్య కొడుకుతో పెళ్లి ఖాయం చేసుకొస్తున్నాను. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అన్ని నిర్ణయాలు మీరే తీసుకున్నారా? మనుషులతో సంప్రదించాలి కానీ నీలాంటి వాళ్లతో కాదు. అయినా ఇది నా కూతురి వివాహ విషయం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, పెళ్లి పేరుతో హంగులు ఆర్భాటాలు చేయాలని నా ఇల్లు కుల చేయాలనుకుంటే మాత్రం కుదరదు. చచ్చినా ఒప్పుకోను. ఏ గుళ్ళోకో తీసుకెళ్లి తూతు మంత్రంగా పెళ్లి జరిపించండి. శివదత్త, ఎల్లుండి మా కుమార్తె వివాహం, నువ్వు తప్పకుండా రావాలి. చాలా సంతోషం ఈశ్వరయ్య గారు, చల్లని వార్త చెప్పారు. తప్పకుండా వస్తాను. ఆగమాభ్రాంతు దేవానాం గమనాభ్యంతు రక్షసాం గురుకంఠారం తత్ర దేవతాహ్వాన లాంఛనం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. అదేంటి విశాలక్షమ్మ, అంత ఆస్తిపాస్తులుండి ఏ దిక్కు లేనట్టు గుళ్ళో పెళ్లి చేస్తున్నారు? మరేం లేదండి, ఇళ్లలో పెళ్లిళ్ళు మా వంశానికి అంత అచ్చుబాటు లేదు. అందుకే ఈ తంతు. అయినా శివాలయంలో వివాహం జరుగుతుందంటే అంతకంటే పుణ్యం. పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం నరసింహాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. బాబు గట్టిమేళ వాయించండి. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా రండి. ఏమైందిరా? మన పశువుల పాకం మొత్తం తగలబడిపోయింది. అన్ని జీవాలు మాడి మసిపోయాయి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునయ్యా, మొత్తం నాశనం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది! బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు. ఏ ముహూర్తాన ఈ నష్ట జాతకురాల్ని మన కోడలుగా అనుకున్నావు, ఇలా జరిగింది. అమ్మా, ఏమిటమ్మా మాటలు? ఆవిడ అన్న దాంట్లో ఏం తప్పుందయ్యా? బావగారు, అలా పిలవద్దు. అలా పిలిపించుకుందాం అనుకున్నందుకే ఇంత ప్రమాదం జరిగింది. అంత మాట అనకండి బావగారు. పీటల మీద పెళ్లి ఆపు చేయకండి. నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి బావగారు. ఈ పెళ్లి జరిగితే మేము నాశనం అవుతాం. పీటల మీద కూర్చోగానే ఆ ప్రభావం కనపడింది కదా.
రారా అయ్యో రారా వద్దు. బావగారు నా కూతురు జీవితం నాశనం చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, కాపాడండి. నువ్వు కాళ్లు పట్టుకున్నా పొర్లు దండాలు చేసినా ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ జరగదు. అయినా తెలిసి తెలిసి ఈ మృత్యుదేవతను మా ఇంటికి ఎలా తీసుకెళ్ళమంటావా? తప్ప రారా. అయిపోయింది, పరువు మొత్తం గంగపాలైంది. ఇది దరిద్రపు కొట్టు జాతకురాలని ఇప్పటి వరకు మనకు మాత్రమే తెలుసు, ఇప్పుడు ఊరంతా తెలిసిపోయింది. ఇదిగో ఏమయ్యోయ్, నేను ఇప్పుడే చెప్తున్నాను, దీన్ని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావనుకో నేను నా కూతురు నట్టింట్లో ఉరేసుకుని చస్తాం. ఏమంగళ రా. అది కదమ్మా, రావే. పూజారి గారు, ఇది ఎంతో గొప్ప ముహూర్తం అని చెప్పారే, చూసారా నా కూతురు జీవితం ఏమైపోయిందో చూసారా? అన్యాయం అయిపోయిందండి, అన్యాయం అయిపోయింది. ఆ పరమేశ్వరుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. నువ్వు సరేనంటే ఈ ముహూర్తానికే పార్వతి పెళ్లి జరుగుతుంది. అంటే ఏమిటి పూజారి గారు మీరనేది? ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ కూతురు బంగారు పంజరంలో బందీగా ఉండాలని కోరుకుంటున్నావా, లేక పూరి గుడిసెలోనైనా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నావా? ఏ తండ్రైనా తన కూతురు సుఖంగా బ్రతుకుతుంటే చూడాలని కోరుకుంటాడు. అలా అన్నావు, బావుంది. నీ కూతురుకి తగిన వరుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ధనంలో పేదవాడైనా గుణంలో ఎంతో భాగ్యశాలి మన శివదత్తుడు. అటువంటి యోగ్యుడు నీ కల్లుడైతే నీకేమైనా అభ్యంతరమా? పూజారి గారు, ఏమిటి మీరనేది? నేను ఆయన కల్లుడు కావటం ఏంటి? ఏ ఎల్లకాలం బ్రహ్మచారిగానే ఉండిపోతావా? అది కాదు పూజారి గారు, నా గురించి మీకు తెలుసు. పేదవాడిని, ఒంటరివాడిని, ఏ పూట తింటానో ఏ పూట పస్తులుంటానో నాకే తెలీదు. అలాంటిది శివదత్త, నీ వంటి గుణ సంపన్నుడికి నా కూతుర్నిచ్చి వివాహం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నాయనా, దయచేసి నా కూతుర్ని స్వీకరించు. కాదనకు బాబు, కాదనకు. ఆ మహాదేవుని సంకల్పం అదైనప్పుడు నిరాకరించడానికి నేనెవరిని? అలాగే కానివ్వండి. రండి. విశాలాక్షి, విశాలాక్షి, ఈ నిత్య దరిద్రుడికి ఈ దరిద్రపు కొట్టు జాతకురాల్ని తోడు చేశారనమాట. బాగుంది, బాగుంది, బాగా కుదిరింది. విశాలాక్షి, ఏమిటే ఆ మాటలు? అల్లుణ్ణి అమ్మాయిని లోపలికి రానివే. ఎక్కడికి రానిచ్చేది? అడ్డమైన వాళ్ళు రావడానికి ఇదేం సత్రం కాదు. విశాలాక్షి, అరవకండి. ఎక్కడికే ఎగురుకుంటూ ఎర్ర నీళ్లు తీసుకొచ్చావు? అక్కయ్యకి హారతిద్దామని. హారతిద్దామని? చూడు తల్లి, ఇన్నాళ్ళు మా మెడకో గుదిబండలా తిష్ట వేసుకుని కూర్చున్నావు. నీ కర్మకో మా కర్మకో నీకంటూ ఒక ఇల్లు దొరికింది. ఇక దయచేయి. పద పార్వతి, మన ఇంటికి వెళ్దాం. ఒక్క క్షణం అండి. విశాలాక్షి, కొత్తగా పెళ్లైన కన్న కూతుర్ని పుట్టింటి నుంచి ఉట్టి చేతులతో పంపడం మంచిది కాదే. అది మనకే అరిష్టమే. ఓయబ్బో, అరిష్టం. ఈవిడ గారికి చీరలు సారెలు ఇచ్చి పంపించడానికి ఇక్కడేం రాసులు పోసుకుని కూర్చొని లేవు. అయినా పుట్టి చేతులతో పంపించానని అపనింద నాకెందుకులేమ్మా. ఉండండి బాబు, దాని మాటలేం పట్టించుకోకండి బాబు. పెద్దవారి తిట్లు కూడా దీవెనలతో సమానం మావయ్య గారు. ఇవిగో నీ చీరలు. ఇది పుట్టింటి నుంచి మీ అమ్మ తెచ్చుకున్న ఆస్తి. తీసుకో. ఇక దయచేయి. వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళిరా అమ్మా, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. బాబు శివదత్త,
నా బిడ్డ అమాయకురాలు. చిన్నప్పటి నుంచి ఆనందం అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది. ఇక నుంచి నా బిడ్డ బాధ్యత అంతా నీదేనయ్యా. వెళ్ళొస్తాను పిన్ని. వెళ్ళు తల్లి, మళ్ళీ రావటం ఎందుకు? వెళ్ళు. పద పార్వతి. పార్వతి, ఇదే మన ఇల్లు. చాలా బాగుందండి ఇల్లు. నాకున్న ఏకైక ఆస్తి అదుగో ఆ మహాదేవుడి. పార్వతి, నీ పుట్టినింట అన్ని వసతులు ఉండేవి, కానిక్కడ అవేమీ లేవు. సమకూర్చగలననే నమ్మకం కూడా లేదు. కాని ఒక్క మాట మాత్రం చెప్పగలను, నిన్ను గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను. చాలండి, ఈ జన్మకి అదృష్టం చాలు. ఏమండి, మా పిన్ని చేసిన అవమానానికి నన్ను క్షమించండి. పార్వతి, నిజానికి ఆవిడ నన్ను అవమానించలేదు. నా నియమానికి భంగం కలగకుండా ఉండడానికి ఆ సదాశివుడే ఆమె నోటలా పలికించాడు. నియమభంగమా? అవును. ప్రతిరోజు అతిథికి భోజనం పెట్టందే భుజించరాదు అనేదే నా నియమం. ఇవాళ మన పెళ్లి జరిగింది కదా, మీ పిన్ని మనల్ని లోపలికి రానిచ్చుంటే తప్పనిసరిగా నా నియమానికి భంగం కలిగి అక్కడ భుజించాల్సి వచ్చేది. ఆమె అలా ప్రవర్తించడం వల్లే కదా నా నియమాన్ని ఆచరించే అవకాశం కలిగింది. చెడులో కూడా మంచిని చూడగలిగే మీ వంటి సహృదయులకు భార్యనైనందుకు నాకెంతో గర్వంగా ఉందండి. మనిషి ఎప్పుడూ తన సహజ సిద్ధ స్వభావాన్ని కోల్పోకూడదు. అలా ఉండడం ఆమె స్వభావం. ఇలా అనుకుని తృప్తి పడడం మన స్వభావం. అదుగో వంట సరుకులు అక్కడున్నాయి. నువ్వు వంట సిద్ధం చేయి, నేను వెళ్ళి అతిథిని తీసుకొస్తాను. అలాగేనండి. రండి. కూర్చోండి. స్వామి, ఏమిటి దేవి? ఇంతకాలం మీ భక్తుడు ఒంటరివాడు. అందుకే ఏ కోరిక లేకుండా నిస్వార్థంగా మిమ్మల్ని పూజించేవాడు. ఈనాడు అతనికో బంధం ఏర్పడింది. అయితే తమరకు తెలియనిది ఏమున్నది? సంసారం అంటేనే కోరికల నిలయమంటారు. ఇక ముందు అతగాడు చేసే పూజల్లో ఇసుమంతైనా స్వార్థం ఉండకపోదా? కనీసం ఏ చిన్న కోరికైనా కోరకుండా ఉంటాడా తమర్ని? నీకు అటువంటి సందేహం కలగడం సమంజసమే. కాని శివదత్తుడు నిస్వార్థ భక్తుడన్న విషయం నిర్వివాదం. ఏమీ లేనప్పుడు మన అదృష్టం ఇంతేనని సరిపెట్టుకోవచ్చు. కానీ నీ ఆంతర్యం అర్థమైంది దేవి. శివదత్తుని నిస్వార్థమైన భక్తి నీతో పాటు అఖిల ప్రపంచానికి తెలిసే సమయం ఆసన్నమైంది. బాబు శివదత్త, ఏమిటి తల్లి? కొంచెం కట్టె పుల్లలు ఇవ్వగలవా? అదేమంత భాగ్యం తల్లి, తీసుకోండి. నాయనా, పెద్ద మనసుతో నువ్విచ్చినా నీకు ఇవ్వటానికి నా దగ్గర ఎర్ర యాగాని కూడా లేదు. నేను అడిగానా అమ్మా? తల్లిలాంటి దానివి, నీకు సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు నాయనా. వెళ్ళొస్తానమ్మా. వచ్చేసారా? వంటకి సరుకులేమీ తీసుకురాలేదా? వీలు పడలేదు పార్వతి. సేకరించిన కట్టెలు ఓ పేదరాలకి ఇవ్వాల్సొచ్చింది. పోనీలేండి, మంచి పని చేశారు. మరోసారి అడవికి వెళ్తే సరి. ఏ రోజు అవసరాలకి ఎంత అవసరమో అంతే కట్టెలు సేకరించాలనేది నా నియమం. ఈ రోజు ఆ నియమాన్ని భంగం చేయలేను. మరి వచ్చే అతిథులకు ఎలా భోజనం పెట్టగలం? ఇంట్లో ఉన్న సరుకులతోనే సరిపెట్టు. ఇంట్లో సరుకులు
నిండుకున్నాయండి. ఈశ్వరేచ్ఛ. పెరట్లో ఆకుకూరలున్నాయిగా, వాటినే ఉండి పెట్టు. ఈ రోజుకి అదే శివప్రసాదం అనుకుందాం. ఏంటి బేలదనం? ఆ లయకారుడు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. ఇచ్చిన దాన్ని స్వీకరించడం మన కర్తవ్యం. అపరాహ్నం కావస్తుంది, త్వరగా ఏర్పాట్లు చేయి. అతిథులు వచ్చే వేళయింది. అయ్యా, సాక్షాత్తు ఆది దంపతులాగున్నారు. తమరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ వివరాలు చెప్పేంత ఓపిక లేదు నాయనా. సూర్యోదయం నుంచి కోసుల దూరం నడిచి వస్తున్నా. ఆకలి మండిపోతోంది. ముందు మా ఆకలి తీరే మార్గం చెప్పి పుణ్యం కట్టుకో. తమ వంటి అతిథులకి సేవ చేయటం కన్నా మహద్భాగ్యం ఏముంది? ఈ పూట మీరిరువురు ఈ పేదవాని ఆతిథ్యం స్వీకరించమని కోరుతున్నాను. ఆతిథ్యం ఇచ్చేవాడు పేదవాడైనా భాగ్యవంతుడైనా మాకు సమానమే. రండి స్వామి. పార్వతి, వస్తున్నానండి. ఆగమ్మా. ఆకుల్లో భుజించరాదనేది మా నియమం. పళ్ళెంలోనే వడ్డించు తల్లి. అయ్యా, ఈ పేదవారింట మీకు కావలసిన వసతులు లేవు. మా ఇంట ఉన్నదల్లా ఒక్క పళ్ళెం మాత్రమే. ఒక్క పళ్ళెమైతేనే అందులోనే వడ్డించమ్మా. మేమిరువురం దంపతులమే, మా మధ్య ఆ తేడాలు లేవులే. అతిథులు క్షమించాలి. ఈ పూట కేవలం ఆకుకూర వంటకం తప్ప వేరే పదార్థం లేదు. తమరు సహృదయంతో దాన్నే స్వీకరించాలి. బాలగణపయ్యకు ఆకంటే మహాప్రీతి. అందుకే పత్రి పూజకు లొంగిపోతాడు. అటువంటి ఆకుకూర వండి వడ్డిస్తానంటే నిరాకరిస్తామా తల్లి? అదే మహానైవేద్యంగా భావిస్తాం. వడ్డించు తల్లి. అలాగే. మా క్షుద్బాధ తీర్చారు. మీకు శుభం కలుగుగాక. ఇదిగో నాన్నగారు, తీసుకోండి. అమ్మా, అక్కయ్య అంటే ఎంత అభిమానం తల్లి నీకు. నాన్నగారు, అవన్నీ తర్వాత. అమ్మ గుడి నుంచి వచ్చేస్తుంది, మీరు త్వరగా వెళ్ళండి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని ఊరకే అన్నారా? నా కొంపంతా దోచేసి నీ కూతురి కట్టబెడతావా? మెట్టినింట్లో ఉన్న కన్న కూతుర్ని మొట్టమొదటిసారిగా చూడటానికి వెళ్తున్నాను. ఒట్టి చేతులతో ఎలా వెళ్ళనే? చాలే సంబడం. ఈశ్వరా, బాకీ చరిత్రను రాని మంచిగా చెప్తే మీరు వినరా? అందుకే అనిపించండి, అనుభవించండి రా. అయ్యయ్యా, ఇది చాలా అన్యాయమయ్యా. మేము మీ దగ్గర అప్పు తీసుకున్నది 500 వరహాలనయ్యా. వడ్డీకి చక్ర వడ్డీలు కలిపి దొంగ లెక్కలు రాసి 2000 వరహాలు అడగటం
చాలా అన్యాయం బాబు, చాలా అన్యాయం అయ్యా. అయ్యో. భద్రయ్య గారు దొంగలు ఇక్కడ వస్తారా? అయ్యా. భద్రయ్య గారు దొంగలు ఇక్కడ ఎరా, వస్తారా? ఏమంటున్నారు? మన బాకీ ఎప్పుడు తీరుస్తారంట? అసలు బాకీ లేదంటున్నారు, దొంగలు ఎక్కడ రాశామంటున్నారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ ఊరు ప్రజలు బాగుండాలని ధన సహాయం రుణంగా ఇచ్చి తీర్చమంటే ఎరా అంత మాట అన్నారా? మేమేం బాకీ లేదనలేదయ్యా, కానీ వడ్డీల మీద వడ్డీలు కట్టడం అన్యాయం అని మాత్రమే అన్నామయ్యా. రే సింగ, కాలికి దెబ్బ తగిలితే కళ్ళల్లో నీళ్లు వచ్చినట్టు ఇక్కడ వీళ్ళ తాట తీస్తే అక్కడ వాళ్ళు పెళ్ళాం పిల్లలు ఇల్లు తాకట్టు పెట్టైనా వచ్చి మన బాకీ తీరుస్తారు. నువ్వు గాని ఆపండి. భద్రయ్య గారు, ఏంటి ఈ దారుణం? ఇది నీకు సంబంధం లేని వ్యవహారం. మధ్యలో తలదొరచు మాకో. నీ దారి నువ్వు వెళ్ళా. సాటి మనిషిని ఇలా కట్టేసి చిత్రహింసలు పెడుతుంటే నాకెందుకు లేని నా దారిని పోవడానికి మనసు లేని మనిషిని కాను. అలాగా? అంత పెద్ద మనసున్న మనిషి అయితే వాళ్ళు నాకు ఇవ్వాల్సిన బాకీ 2000 వరహాలు తెచ్చి కట్టి విడిపించుకెళ్ళు. 2000 వరహాలా? ఏంటి మాట పడిపోయిందా లేక ఆవేశం చల్లారిందా? ప్రతోడు మాట్లాడేవాడు. నువ్వు కానీరా. ఒట్టగనయ్యా. అమ్మా పార్వతి, నాన్న ఎలా ఉన్నారు నాన్న? బాగానే ఉన్నా. కూర్చోండి. మంగళ ఎలా ఉంది? బాగుందమ్మా. పిన్ని అందరూ బాగున్నారా? అందరం బాగానే ఉన్నామమ్మా. నువ్వెలా ఉన్నావు తల్లి? బాగున్నాను నాన్న. ఆయన నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. చాలు తల్లి, చాలు. నాకిప్పుడు కొండంత ఆనందంగా ఉందమ్మా. అమ్మా ఇదిగోమ్మా, కూతురింటికి ఒట్టి చేతులతో రాలేక మీ పిన్నిని ఎదిరించి కానుకలు తెచ్చే ధైర్యం లేక ఆలయంలో ప్రసాదంగా ఇచ్చిన ఈ పళ్ళు మాత్రం తేగలిగానమ్మా. ఈ నిస్సహాయుణ్ణి క్షమిస్తావు కదూ? ఎంత మాట నాన్న. నాకు మీ దీవెనలు చాలు, వేరే కానుకలు ఎందుకు? నమస్కారం మావయ్య గారు. నమస్కారం. అందరూ కులాసాగా ఉన్నారా? అంతా బాగున్నాం బాబు. మీరెలా ఉన్నారు? ఆ పరమశివుని కృపాకటాక్షం వల్ల నిశ్చింతగా ఉన్నాం మావయ్య గారు. మంచివాళ్ళని ఆ భగవంతుడు నిరంతరం కాపాడుతూనే ఉంటాడు బాబు. వెళ్ళొస్తానమ్మా. అదేంటి మావయ్య గారు అప్పుడే వెళ్తానంటారు? ఈ పూట మా ఇంట భోంచేసి వెళ్ళండి. ఈ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు తప్పకుండా వస్తాను బాబు. వెళ్ళొస్తానమ్మా. అలాగే నాన్న. ఏమండి, ఇటు చూడండి. పార్వతి, నిన్న మన ఇంటికి వచ్చిన అతిథులు ఇదే పల్లెంలో భోంచేసి చేయి కడిగారు. అవునండి. ఆ మహానుభావుల స్పర్శ వల్లే ఈ పాత్ర అక్షయ పాత్రగా మారింది. పార్వతి, ఇది ఏ దేవుని వరమైనా కావచ్చు, కానీ ఈ వరం అనుకొద్దు. ఈ అక్షయ పాత్రను తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేసి వస్తాను. అదేంటండి? ఈ అక్షయ పాత్ర మన వద్ద ఉంటే మనలో స్వార్థం ప్రవేశించే అవకాశం ఉంది. అయాచిత ఐశ్వర్యం మనిషిలో మానవత్వాన్ని చంపేస్తుంది. అందుకే మనకిదొద్దు. దీనిని మన ప్రయోజనానికి ఉపయోగిస్తే కదా మీరన్నట్టు జరిగేది. అలా కాకుండా
అసహాయుల కోసం, అన్నార్థుల కోసం ఉపయోగిస్తే దీనికి సార్థకత లభిస్తుందండి. చక్కగా చెప్పావు. ఈ అక్షయ పాత్రను ప్రజల సంక్షేమం కోసమే ఉపయోగిస్తాను. ఓం నమః శివాయ. పార్వతి, అవి ఇందులో వెయ్యి. అలాగేనండి. భద్రయ్య గారు, భద్రయ్య గారు, ఏంటి? ఇదిగో వాళ్ళు మీకు చెల్లించవలసిన 2000 వరహాలు. ఈ పైకం జమ చేసుకుని వాళ్ళని వదిలేయండి. సింగల్ లెక్క చూడు. రే, నువ్వు కట్లేపురా. సరే అయ్యా. ఒక్క పూట తిండికి గతి లేనాడివి ఇంత మొత్తం ఎలా తెచ్చావు? ఏ ఇంటికైనా కన్నం వేసావే ఏంటి? మీ దయ వల్ల ఇంకా అంత దుర్గతి పట్టలేదు. మరి ఎలా తెచ్చావు? మీకు కావాల్సింది వివరాలా వరహాలా? వివరాలు ఎందుకులే, నాకు రావాల్సిన వరహాలు వస్తే చాలు. ఈసారికి బతికిపోయారు రాపండే. రండి. అయ్యా, మా ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోమయ్యా? ఈ పైకం నాకు మళ్ళీ తీర్చాల్సిన అవసరం లేదు. మీకే అవసరం వచ్చినా నన్ను కలవండి. వస్తామయ్యా. ఒక్క వరహ కూడా అటు ఇటు కాకుండా లెక్క సరిగ్గా సరిపోయిందయ్యా. అయినా అతగాడి దగ్గర అంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటావురా? ఎక్కడి నుంచి వస్తే మనకెందుకయ్యా? మనకు రావాల్సిన మొత్తం మనకు వచ్చింది కదా. అదే బుర్ర తక్కువ మాట అంటే. ఒక పేదవాడు ఇంకో పేదవాడికి సహాయం చేశాడంటే నాలాంటి పెత్తందారులకు చెడు కాలం దాపరించినట్టే. అప్పు తీసుకున్నవాడు తీర్చటం కాదురా మనకు కావాల్సింది, మనకు లొంగి ఉండటం. ఎందుకైనా మంచిదే శివదత్తుడి మీద ఒక్క కన్నేసించు. అలాగేనయ్యా. నిన్న భద్రయ్య బాకీ తీర్చదని కట్టేసి కొడుతుంటే మన శివదత్తుడు వచ్చి బాకీ పూర్తిగా చెల్లించి విడిపించుకొని తీసుకెళ్లాడట. అవునా? నిజంగా శివదత్తుడు ఎంత గొప్పవాడయా! ఎంత మందికి ఉంటుంది సాటి మనిషికి సహాయం చేసే గుణం. నన్ను అడిగితే భద్రయ్య లాంటి కర్కోటకుడి దగ్గర బాకీ చేయడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. సర్వే జనా సుఖినో భవంతు. ఏం బసప్ప, మీరంతా నా యోగక్షేమాల గురించి మాట్లాడుతున్నట్టున్నారు. తమరి గురించి మాట్లాడేంత గొప్పవాళ్ళమా భద్రయ్య గారు? మీరేం మాట్లాడారో విన్నానులే బసప్ప. మీరే కాదు, ఈ గ్రామంలో ప్రతోడు ఇప్పుడు నా గురించి ఇలాగే మాట్లాడతారు. అవసరం వస్తే అప్పుడు నా దగ్గరికే వస్తారు. రే, ఏంటి అంతా అడావుడిగా పరిగెడుతున్నారు? ఆ పరమశివుడు మన శివదత్తుని కరుణించి పేదవారికి సహాయం చేసే శక్తిని ప్రసాదించాడట. అందుకే ఎవరు ఏది కోరినా క్షణాల మీద ఇస్తున్నాడట. సర్వే జనా సుఖినో భవంతు. రండి రండి, పెద్దలు రండి. ఏంట్రా ఇదంతా? నాకు మాత్రం ఏం తెలుసయ్యా, నేను కూడా ఇదాగా వినడం. ఆ పరమశివుని ప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చిన మీ అందరికీ వినయపూర్వకంగా నివేదించేది ఒకటే. ఆ మహాదేవుడు మనకు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చాడు. కష్టించి పనిచేయడానికి శక్తిని బుద్ధిని ఇచ్చాడు. వాటిని ఉపయోగించుకుని మన జీవితాన్ని కొనసాగించడమే మన కర్తవ్యం. కనుక సామర్థ్యం కలిగిన వారు ఈ అయాచిత ధనానికి ఆశపడవద్దు. అది దైవద్రోహంతో సమానం. నిస్సహాయులకి, నిరుపేదల కోసం నేను చేస్తున్న ఈ పనిని స్వార్థాన్ని ముడిపెట్టొద్దని నా ప్రార్థన. మీరు సమకూర్చుకోలేనివి మీకు అవసరమైనవి మాత్రమే అడగండి. బాబు శివదత్త, నాదో చిన్న సందేహం. సెలవేయండి. ఇలా తెరచాటున దాగి సహాయం చేయడంలో మీ ఆంతర్యం తెలుసుకోవచ్చా? మనిషిని చూసి కాకుండా అవసరం తెలుసుకుని సహాయపడాలనేదే నా అభిలాష. సహాయం పొందిన మనిషిని చూసినప్పుడల్లా ఇతను నా వల్ల లబ్ధి పొందాడు అనే ఆలోచన నాలో రాకుండా ఉండడం కోసమే ఈ ఏర్పాట్లు. మీ సందేహం తీరింది కదా? ఇక మీ అవసరాలు నాకు సెలవివ్వండి. నా కుమార్తె వివాహం చేయుటకు నా వద్ద తగినంత ధనం లేదు నాయనా. అందుకే నీ సహాయం కోరొచ్చాను. ఓం నమః శివాయ. పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లు నాయనా. అయ్యా, మా ఆరు కట్టుకోవడానికి మరో చీర లేదయ్యా. అయ్యా, నాకు పెద్ద భవంతి కావాలయ్యా. నేను ముందే సెలవిచ్చాను, స్వార్థంతో అవసరానికి మించిన కోరికలు కోరవద్దని. ఈ రుద్రాక్షలు ధరించి దేవుడిపై నమ్మకం ఉంచండి.
అమ్మా మంగళ, నాన్నగారు. కాసిని మంచినీళ్లు పట్టమ్మా. నాన్నగారు, ఏమయ్యోయ్, నీ అల్లుడికి ఏమైనా పిచ్చా వెర్రా? ఇప్పుడు ఏమైంది? అతగాడికి ఏదో నిదో నిక్షేపమో దొరికినట్టుందిగా. దాంతో హాయిగా దర్జాగా బతక్క ఊళ్ళో వాళ్ళందరికీ దాన ధర్మాలు చేయటం ఏమిటి? దానివల్ల నీకొచ్చిన నష్టం ఏమిటో? ఉన్నదంతా ఊళ్ళో వాళ్ళు కూర్చిపెడితే చివరికి మిగిలేదేమిటి? చేతిలో చిప్పా. తిండికి గతిలేక ఆ తర్వాత అలో లక్షణ అంటూ మన కొంప మీదకేగా వాలేది. నా అల్లుడు ధర్మదాత. దానం ఇవ్వటమే కాని దేహి అని యాచించడం తెలియదు. వాళ్ళు మన కొంప మీదకేమీ రారు గాని నువ్వేమీ దిగులు పడమాకు. అది చూద్దాం, ఎంగిలి విస్తరాకు ఎన్నాళ్ళు ఎగిరెగిరి పడుతుందో. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒక్కరోజైనా మంచిగా మాట్లాడితే విందామని. అబ్బే, నాకు అదృష్టం లేనట్టుంది. ఓయబ్బో, దీనికి అబ్బ బుద్ధులే వచ్చాయి. అయ్యా, తమరెవరు? ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? మాది కళింగ ప్రాంతం. శివదీక్షాపరులమైన మేము దీక్షా విరమణ కోసం శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవాలని వెళుతున్నాము. మీ వంటి భక్తుల్ని చూసిన నా జన్మ ధన్యమైపోయింది. ఈ పేదవాని పేరు శివదత్తుడు. మీ అందరినీ ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ నియమ నిష్టలకు భంగం కలగకుండా మడిగా శుచిగా వంట చేయిస్తాను. శివేచ్ఛ. రండి స్వామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నాయనా శివదత్త, నీ అతిథి సత్కారం, సేవా తత్పరత నిజంగా మెచ్చుకోదగినవి. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మాతో వచ్చి ఆ స్వామిని దర్శించి దీవెనలు పొందవచ్చు. మన్నించాలి స్వామి, నేను రాలేను. ఎందుకని? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అతిథి సత్కారమే ధ్యేయంగా జీవనాన్ని సాగిస్తున్నాను. ఇప్పుడు మీతో శ్రీశైలం వస్తే నేను మళ్లీ తిరిగొచ్చే వరకు నా నియమానికి భంగం కలిగే అవకాశం ఉంది. అందుకే రాలేను స్వామి. అనగా నీకు భగవంతుని దర్శనం కన్నా అతిథి సత్కారమే ముఖ్యమైనదా? అతిథి దేవో భవ అనే ఆర్యోక్తి వినలేదా స్వామి? ఆకలిగా ఉన్న అతిథిని సత్కరించడం ఆ పరమశివునికి 1,00,000 బిల్వార్చన చేసిన దాంతో సమానం. అంటే భగవంతుని కన్నా అతిథే గొప్పవాడంటావు, అంతేగా? అందుకేగా దర్శనానికి రానంటున్నావు. తమరు తప్పుగా అర్థం చేసుకున్నారు స్వామి. నా ఉద్దేశం అది కాదు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన దర్శనం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళనవసరం లేదు. నిశ్చల భక్తితో, తదేక ధ్యానంతో, భగవద్దర్పితమైన మనసుతో చూడగలిగిన వారందరికీ ఆ సదాశివుడు ప్రతి చోట దర్శనమిస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ధన్యుడివి శివదత్త, ధన్యుడివి. నీతో పాటు మమ్మల్ని పునీతుల్ని చేశావు. స్వామి, పూజ్యులు దీవించాలే గాని నమస్కరించకూడదు. నీ దర్శన భాగ్యంతో మా జన్మలు ధన్యమయ్యాయి. ఉన్న చోటే శివదర్శనం చేయించిన నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీకు శుభం కలుగుగాక. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వరయ్య, శివదత్తుడు మన ఊరివాడవటం నిజంగా మన ఊరు చేసుకున్న పుణ్యం. ఇదంతా నా కూతురు చేసుకున్న పుణ్యం. ఏ జన్మలో ఏం నోవు నోచుకుందో గాని ఈ జన్మలో శివదత్తుడికి ఇల్లాలయ్యే అదృష్టాన్ని నోచుకుంది. తొందరపడి నోరు జారు మాకు ఈశ్వరయ్య. నీ అల్లుడు నువ్వు అనుకున్నంత నికార్సైన వాడేం కాదు. భద్రయ్య గారు, నోరు జారుతున్నది మీరు. కాస్త నాలుకను అదుపులో ఉంచుకుని మాట్లాడండి. పుల్లలేరుకొస్తే గాని పిడికిడు అన్నం తినలేని వాడు ఈ రోజు ఇన్ని దాన ధర్మాలు ఎలా చేస్తున్నాడో ఆలోచించారా? అదంతా పరమశివుడి వరప్రసాదం అని చెప్తూనే ఉన్నాడుగా. శివుని వరప్రసాదం
దేవుడిచ్చిన వరమని అందరినీ మోసం చేస్తున్నాడండి ఆ శివదత్తుడు. అదంతా ఒట్టిది. అతగాడికి ఏ నిధి నిక్షేపాలో దొరుకుండాలి, లేదా ఏంటికో కన్నం వేసుంటాడు. లేకపోతే రాత్రికి రాత్రే ప్రజలను ఆదుకునేంత ధనం వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరనుకున్నట్టు నిజంగానే శివదత్తుడికి నిధి దొరికింది అనుకుందాం. ఆ నిక్షేపాన్ని సొంతానికి వాడుకోకుండా 10 మందికి పంచుతున్నాడు అంటే ఏమని అర్థం? చక్కగా చెప్పావు ఈశ్వరయ్య. భద్రయ్య గారు, శివదత్తుడేమీ అయాచితంగా లభించిన సిరికి లొంగిపోలేదే, సిరికి దాసుడు కాలేదే, స్వార్థానికి తల వంచలేదే. ఒక్క మాటలో చెప్పాలంటే అతను శివదత్తుడు కాదు, సిరియాడు. సిరికి లొంగని సిరియాడు. సిరియాళుడికి 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 సిరియాళుడికి. ఇదిగోండి భద్రయ్య గారు, మీకివ్వాల్సిన పైకం తీసుకుని నా పొలం తాలూకు పత్రాలు నాకు ఇవ్వండి. ఒక్కసారి ఇంత పైకం ఎలా వచ్చిందిరా నీకు? మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడే శివదత్తుడు అదే మా సిరియాలుడుండగా మాకు దిగులేముంటుంది? రైసింగా అయ్యా, ఇంకా మనం ఉపేక్షిస్తూ ఊరుకుంటే మన మనుగడికే ముప్పు. వాడికేదో గుప్త నిధి దొరికినట్టుంది. అదేంటో ఈ రాత్రికే వాడింటికెళ్ళి కనిపెట్టు. నువ్వు అనేది నిజమయ్యా. అమ్మతోడు నా అంతటి వాడే దాని దెబ్బకు తట్టుకోలేక అవతల పడ్డాడంటే అది ఎట్టంటిదో ఒకసారి ఊహించుకోండి. ఆడి గుడిసెలో ఏదో శక్తి ఉందయ్యా. ఏదో వాడి గుప్త నిధి దొరికిందనుకుంటే నువ్వేమో శక్తి అంటున్నావు. అవునయ్యా, అది ఖచ్చితంగా శక్తే. అసలు దాన్ని నేను ముట్టుకోలేకపోయాను. ఎన్ని శక్తులున్నా వాడి గుడిసెకే పరిమితం. బయట కాలు పెడితే వాడు కూడా మామూలు మనిషే కదా. అర్థమైందా ఏం చేయాలో? అర్థమైందయ్యా. అయ్యా, ఆడి మామూలుడి కాదయ్యా. వాడిని దెబ్బతీయడం మా వల్ల కాదయ్యా. అవునయ్య గారు, జరిగింది తలుచుకుంటే గుండెల్లో గుబులవుతుంది. తమరు చూడలేదు గాని చూసుంటేనా? అమ్మో అమ్మో, అదేమాయో గాని వాడేమో ఒక్కడు కాని నలుగురుగా కనిపించాడు. కొంపదీసి వాడేమైనా చేతబడి లాంటివి నేర్చుకున్నాడా? అట్టాడిదేదో ఉందయ్యా. మీరెళ్ళండి.
మరిప్పుడు ఏం చేద్దామంటావు రాసింగ? ఇక మనం చేసేది ఏమీ లేదయ్యా. వాడిని దెబ్బ కొట్టాలంటే వాడికంటే గొప్పడికే సాధ్యం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటావా? నాగలాపురంలో ఒక మంత్రగాడు ఉన్నాడయ్యా. దెయ్యాల్ని భూతాల్ని తిప్పికొట్టే శక్తిపరుడంట. ఏదైనా చేస్తే వాడే చెయ్యాలి. సర్లే, కబురు పెట్టి పిలిపించు. ఓం క్రీం హ్రీం స్వాహ. ఓం క్రీం ఆవాహయామి. ఓం ప్రేతవాహనాయ నమః. ఓం కళేబరాయ నమః. ఓం దశదిశ నిర్దేశనాయ నమః. ప్రచండ చండ రూపాయ నమః. అనుగ్రహించు తల్లి, అనుగ్రహించు. పార్వతి, పార్వతి, తొందరగా. ఏమిరా, ఈ భేదాళం నుంచే తప్పించుకునుడియా? పార్వతి, ఇక్కడే ఉంది. తప్పు చేశాను రా. నీ మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. భద్రయ్య, నువ్వు అనుకున్నట్టు అతనికి సాయం చేస్తున్నది క్షుద్ర శక్తి కాదు, దివ్య శక్తి. మానుకో, ఆ ప్రయత్నాలన్నీ మానుకో. గ్రహస్థితి వాడికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. కొంతకాలం ఆగవలసిందే. కాదని ప్రయత్నిస్తే నీ ప్రాణాలే పోతాయి. వెళ్ళిపో, వెళ్ళిపో. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి.
రాత్రికి రాత్రి గుడిసె స్థానంలో ఇంత పెద్ద భవంతి రావడం ఆశ్చర్యంగా ఉందిరా. ఆశ్చర్యం కాదురా, అద్భుతం. మన శివదత్తుడు చేసే పుణ్యకార్యాలకు సంతోషించి ఆ సదాశివుడే అతన్ని ఇలా అనుగ్రహించాడు. శివదత్తుడు లాంటి పుణ్యాత్ముడు మన ఊర్లో ఉన్నాడంటే మన ఊరికే గర్వకారణం. ఎంతైనా పార్వతి అదృష్టవంతురాలు, అందుకే శివదత్తుడికి ఇల్లాలయ్యింది. అప్పుడు నష్టజాతకురాలని అందరూ వెలివేశారు. ఇప్పుడేమంటారో. ఏందయ్యా ఇది? శివదత్త, ఇంకా నువ్వు ఈ కట్టెలు కొట్టడం ఏమిటి? ఇది నా జీవన భృతి. అదేమిటి శివదత్త, మన ఊరిలోనే గొప్ప సంపన్నుడి నువ్వు. ఆ సిరి సంపదలను హాయిగా అనుభవించకుండా నీకెందుకు ఈ శ్రమ? సిరి సంపదలనేవి శాశ్వతం కావు. శాశ్వతంగా ఉండేది శ్రమ ఫలితమే. అయినా పరమశివుడు నాకు ఆ సంపదను అనుగ్రహించింది ఆర్తులను ఆదుకోవడానికే గాని నా కోసం కాదు. ఆహా, శివదత్తుడెంతటి గొప్పవాడు! మంగళ, అక్క ఎలా ఉన్నావు? మంగళ, బాగున్నాను. అమ్మా, అక్కే వచ్చిందే. ఏం తల్లి ఇలా వచ్చావు? దారి చెప్పావా ఏమిటి? బాగున్నావా పిన్ని? బాగానే ఉన్నాను. మీలాగా మాకేమన్నా నడమంత్రం సిరొచ్చి పడిందా ఏమిటి? అయినా ఉన్నట్టుండి మా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది తల్లి? అవే మాటలు పిన్ని, నువ్వంటే నాకెప్పుడు గౌరవమే. ఈ మెరమెచ్చ మాటలకేం లేదు తల్లి. నీ మొగుడుకు లేకపోతే నీకైనా బుద్ధుండక్కర్లా? దేవుడో దెయ్యమో ఆ జారిపడి ఇచ్చాడు. జాగ్రత్త పడద్దు. ఉన్నదంతా ఊళ్ళో వాళ్ళకి కూర్చిపెట్టేస్తే మీకు మిగిలేదేమిటి? ఆత్మతృప్తి. అంతేలే, అలాగే సరిపెట్టుకోవాలి మరి. సరే సరే, ఎందుకు వచ్చావు చెప్పు. నాకు అవతల బోల్డ్ అంత పనుంది. రేపు శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాను. పెద్ద ముత్తైదువ్వి, నువ్వొచ్చి దీవించి వాయిని తీసుకో పిన్ని. పిన్ని మరేం అనుకోకు తల్లి. గొడ్రాల్లో వచ్చే నోముకి నేను రాలే. ఆ ఆదిపరాశక్తి సతీదేవికే పుట్టినింటి అవమానం తప్పలేదు. సామాన్యురాలివి, నీకు అవమానం జరగటంలో ఆశ్చర్యం లేదు. బాధపడకు. అన్ని ఇచ్చిన ఆ దేవదేవుడు సంతానాన్ని మాత్రం ఇవ్వకుండా గుడ్రాలిగా బ్రతకమని శాసిస్తే బాధపడకుండా ఎలా ఉండగలనండి? మాతృత్వం ఓ వరం అంటారు. ఆ వరానికి నోచుకొని నువ్వు బాధపడ్డంలో తప్పులేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రాతలను బట్టే చేతలు, చేతల్ని బట్టే కర్మలు, కర్మల్ని బట్టే ఫలితాలు. అసలు నాకు సంతాన యోగం ఉందో లేదో ఒకసారి పూజారి గారి దగ్గరికి వెళ్లి నా జాతకం చూపిద్దామండి. అలాగే. చెప్పటానికి బాధగా ఉన్నా చెప్పక తప్పదు. ఈ జాతక చక్రం ప్రకారం నీకు సంతానయోగం లేదమ్మా. అలా అనకండి పూజారి గారు, దయచేసి మరోమారు పరిశీలించండి. ఎన్నిసార్లు పరిశీలించినా లేనిది కనిపించదుగా తల్లి. అంటే నేను ఇలా జీవితాంతం గుడ్రాలిగా నింద మోస్తూ బ్రతకాల్సిందేనా? చూడు తల్లి, జీవితంలో ఏదో ఒక వెలితిలేని మనిషి ఉండడు. ఆ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడమ్మా. ఆయన ఇచ్చిన దాన్ని మౌనంగా స్వీకరించటమే మన ధర్మం. శివధ్యానంలో ఉన్న మా మీద రెట్ట వేసి మమ్మల్ని మలినం చేస్తావా? భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి.
భిక్షాం దేహి. వస్తున్నాను స్వామి. స్వీకరించండి స్వామి. ఏమి నీ నిర్లక్ష్య స్వభావము? అన్నార్తులను ఆదరించుట గృహిణి ధర్మమన్న మాట మరచి మమ్మల్ని నీ భిక్ష కొరకు వేచియుండేలా చేస్తావా? ఇది సహించరాని నేరము. ఇంటి పనులు నిర్వర్తించడం కూడా గృహిణి ధర్మమే కదా స్వామి. కాస్త ఆలస్యమైనది, మన్నించండి. తప్పు చేయడమే కాక మాకే ఎదురు సమాధానం చెప్తావా? నువ్వు చేసింది క్షమించరాని నేరం. నీకు శిక్ష తప్పదు. తాపసి నన్ను అహంకారంతో ప్రవర్తించిన నన్ను క్షమించు తల్లి. నీవు సామాన్యురాలివి కావు. నాలోని అహంకారాన్ని పోగొట్టి నాలో జ్ఞానజ్యోతిని వెలిగించిన మాతృమూర్తివి నీవు. నీకిదే నా వందనం. అయ్యయ్యో, తమ వంటి పెద్దలు దీవించాలే తప్ప అంజలి ఘటించకూడదు. భిక్ష స్వీకరించండి స్వామి. నన్ను దీవించండి స్వామి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. స్వామి, ఏమైంది తల్లి? తమరి దీవెన ఫలించదు స్వామి. ఈ జన్మకు తల్లినయ్యే భాగ్యం లేదు నాకు. నేను కొడ్రాలిని స్వామి. ఆవేదన వలదు తల్లి. ఆ లయకారకుడే ఆ మాట మా నోట పలికించాడు. మా వాక్కు ఫలించి తీరుతుంది. ఇది సత్యం. శుభం భూయాత్. శంకరదేవ యోగీంద్రులకు ప్రణామాలు. ఎవరు నీవు? ఆ విధాత రాసిన వ్రాతలను సక్రమంగా నిర్వహిస్తూ మానవ జీవన సమతుల్యాన్ని పరిరక్షించే కాలపురుషుణ్ణి. కాలపురుషుడివా? మా గమనాన్ని నిరోధించడంలో ఉన్న నీ ఆంతర్యమేమిటి? నేడు తమ వలన నా కర్తవ్య నిర్వహణకు అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది. మా వల్లన? ఏమది? ఒక గొడ్రాలిని సంతానవతివి కమ్మని తమరు దీవించారు. అది విధిరాతను ఉల్లంఘించినట్లే కదా? ఓ, ఆ సాధ్వీమణి గురించా నీవు మాట్లాడుతున్నది? అవును. ఆమెకు సంతానవతి అయ్యే భాగ్యం లేదు. తమ దీవెన విధి విధానానికి విరుద్ధం యోగీంద్ర. సంకల్పితంగానో అసంకల్పితంగానో ఆ పరమేశ్వరుడు మా నోట ఆ సాధ్వీమణ్ణి దీవించేలా చేశాడు. మా దీవెనకు తిరుగులేదు. యోగీంద్ర, తమరు విధిని ధిక్కరిస్తున్నారు. ఎంత మాత్రం కాదు. మా తపోశక్తిని గుర్తించమంటున్నాం. ఇది మీ అహంకారాన్ని సూచిస్తోంది. అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. పరమయోగులమైన మేము పలికిన పలుకులు జరిగి తీరాలి. జరగనివ్వను. ఏమి నీ ఉన్మత్త ప్రేలాపన? మా మాటనే ఎదిరించుచున్నావా? కర్తవ్య నిర్వహణలో సాక్షాత్తు ఆ విధాతనైనా ఎదిరించుటకు వెనకాడను. మీ దీవెన ఫలించనివ్వను. అది నీ వల్ల కాదు. నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఆ పార్వతి గర్భాన ఏ ఆత్మను ప్రవేశించనివ్వను. నన్ను కాదనే శక్తి పునర్జన్మకు నోచుకున్న ఏ ఆత్మకు లేదు. ఓహో, అదా నీ ధైర్యం? పిచ్చివాడా, సామాన్యుల ఆత్మను నిరోధించగలవేమో గాని మా వంటి యోగుల ఆత్మను అడ్డగించలేవు. నేనిప్పుడే ప్రాయోపవేశం చేసి నా ఆత్మను ఆ పార్వతి గర్భంలో ప్రవేశింపజేస్తాను. నిరోధించగలిగే శక్తే నీకుంటే ప్రయత్నించు. ఓం నమః శివాయ. ఓం
విశాలాక్షి అబ్బబ్బబ్బబ్బా, ఏమిటయ్యా గావు కేకలు? కాస్త నెమ్మదిగా పిలవచ్చు కదా. శుభవార్త. ఏమిటా శుభవార్త? మన పార్వతి తల్లి కాబోతుంది. ఇంతోటి వార్త చెప్పడానిగా అంతేసి గావు కేకలేసుకుంటూ వచ్చింది. పెళ్ళైన పిల్ల తల్లి కావటంలో విశేషమేముంది? నువ్వు ఈ జన్మకు మారవే. మారకపోతే వచ్చే నష్టమేం లేదు గాని ముందే చెప్తున్నా, పురుళ్ళు పుణ్యాలు అని నా ఇల్లు గుల్ల చేస్తే నేను ఒప్పుకోను. ఆ విషయం గుర్తుంచుకోండి. అది కాదు విశాలాక్షి, పార్వతికి మనం కాక ఇంకెవరున్నారు చెప్పు. తొలి కాన్పు కన్నవారింట్లో చేయడం మన సంప్రదాయం. ఈ కబుర్లని నా దగ్గర చెప్పకండి. ఈ రోజు పురుడంటారు, రేపు మనవడో మనవరాలో పుట్టాక బారసాలంటారు, ఆ తర్వాత ఇంకేదో అంటారు. ఇలా ఏదో ఒకటి చెప్పి ఆ దిక్కుమాల సంతని ఇక్కడికి తీసుకురావాలనేగా మీ ప్రయత్నం. ముందది మానండి, లేదా తెలుసుగా నా సంగతి. నా మాట కాదంటే నట్టింట్లో ఉరేసుకుని చేస్తాను. నాన్నగారు, అమ్మ సంగతి తెలిసిందే కదా, ఈ జన్మకు మారదు. ఆవిడ మాటలు మీరేం పట్టించుకోకండి. మనం వెళ్ళి అక్కిని చూసొద్దాం. అయ్యా, ఎవరు మీరు? ఏమిటి దురవస్థ? ఆకలి బాధ భరించలేకున్నాను. రండయ్యా. పార్వతి, పార్వతి, వస్తున్నానండి. రండయ్యా. వీరు మన అతిథి. త్వరగా భోజనం సిద్ధం చేయి. అలాగే సహృదయంతో మీరు నాకు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నా, స్వీకరించే అదృష్టం నాకు లేదమ్మా. అదేంటయ్యా? ఆహారాన్ని స్వీకరించలేని శాపగ్రస్తుని. శాపగ్రస్తులా? నా అహంకారమే నన్ను శాపగ్రస్తునిగా చేసింది. నేను భుజించాలనుకున్నా అది మట్టిగా మారిపోతుంది. మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉందే. అయినా ఇంతటి ఘోరమైన శాపానికి గురవటానికి మీరు చేసిన నేరమేంటి? నా పేరు మతంగుడు. వయసు తెచ్చిన అహంకారంతో కన్ను మిన్ను కానకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ అందరినీ హింసించేవాడిని. ఒకరోజు ఓం నమ శివాయ. ఒరి తుచ్చుడా, ఏమి రాని కండకావరము? నోటికందపోయిన ఫలాన్ని మట్టిపాలు చేశావు కదరా. పండు మట్టిలో పడిందా? అయితే ఏంటి, కడుక్కు తినే. వాచాలుడా, తప్పు చేస్తుంది కాక హేళన చేస్తున్నావా? ఎదుటి వారి నోటి ముందున్న ఆహారాన్ని మట్టిపాలు చేసిన నువ్వు క్షమార్హుడివి కాదు. ఈ క్షణం నుంచి నువ్వేది భుజించాలనుకున్నా అది మట్టిగా మారుగాక. ఇదే నా శాపం. నా అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. నాటి నుంచి నేటి వరకు నేను ముట్టుకున్న ప్రతి పదార్థం మట్టిగా మారి నన్ను శిక్షిస్తూనే ఉంది. శాపాన్నిచ్చిన మహానుభావుడు శాప విమోచన మార్గం తెలియజేయలేదయ్యా? తెలియజేశారు, కాని అది సాధ్యం కాని పని. సృష్టిలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆ పరమేశ్వరుని కృపుంటే
దేనైనా సాధించగలం. శాప విమోచనం ఒక మహాపతివ్రత గౌరవ మర్యాదలతో ముడిపడి ఉంది. కొంచెం వివరంగా తెలియజేయగలరా? ఆ తాపసి నన్ను శపించగానే నా అహంకారం నశించింది. కన్నీళ్లతో క్షమించమని వేడుకున్నాను. ఆ తాపసి నా వేదనకు కరిగిపోయి ఒక మహాపతివ్రత చనుబాలు త్రాగిన రోజున నీకు శాప విమోచనం కలుగుతుంది. కానీ ఈ జన్మకు నాకు అదృష్టం లేదు. వీరిని పూజా మందిరంలోకి తీసుకురండి. మునుపటి శాప భారమును మోయగ చాలని అర్భకుండు ఈతని పలుకేటి శంభుల వినాశము సేయుము ఉమాసనాథ. పావన చరిత శివ దివిజ వందిత దీన శరణ్య భక్త పాలన నిపుణ హర వృషభలాంఛన వేగమనుగ్రహింపవే. ఆ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. నేడు కదా నా జన్మ ధన్యమైంది. నా తల్లి నాకు జన్మనిచ్చింది. నువ్వు నాకు పునర్జన్మ ప్రసాదించు. ఈ పుత్రుని వందనం స్వీకరించు తల్లి, స్వీకరించు. ఓం నమః శివాయ. మహాదేవులకు ప్రణామాలు. కాలపురుష, ఎన్నడూ లేనిది నీవు మా సన్నిధిలోకి రావడంలో ఆంతర్యమేమిటి? చంద్రశేఖర, తమకు తెలియని ఆంతర్యమా తండ్రి? తమ వరప్రభావం చేత ఆ శంకరదేవుడు నలువరాసిన నుదుటిరాతను ధిక్కరించి గొడ్రాలి కడుపున జన్మించాడు. నుదుటి రాతను తప్పించడం ఆ రాసిన విధాతకు కూడా సాధ్యం కాదు. కాని ఇక్కడ నీవు గ్రహించవలసిన దేవరహస్యం ఒకటుంది. ఆమెకు సంతానయోగం కలగడమనేది ఆ శంకరదేవుని నుదుటిరాత ఫలితమే. విధాత అతని నుదుట గొడ్రాలి గర్భాన పునర్జన్మ పొందాలని లిఖించాడు. విధిరాత వల్లే అలా జరిగింది. ఇలాంటిదేదో ఉందని గ్రహించే ఇన్నాళ్ళు మిన్నకుండిపోయాను. ఇప్పుడు తమ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఏమిటది? తమరు అనుగ్రహించిన ఆ అక్షయపాత్ర ద్వారా ఆ శివదత్తుడు పేదసాదలకు దానధర్మాలు చేస్తున్నాడు. అందులో దోషమేమున్నది కాలపురుష? ఆ శివదత్తుడు ఇలాగే దానధర్మాలు కొనసాగిస్తే కొన్నాళ్లకు ప్రజలు ఆ శివదత్తుడినే భగవంతుడిగా భావించి దేవదేవులను మర్చిపోయే ప్రమాదం ఉంది తల్లి. అయితే ఇప్పుడేమంటావు కాలపురుష? తమరు అనుమతించినచో నేను నా విధిని నిర్విఘ్నంగా నిర్వర్తించగలను. తద్వారా మానవ జీవన సరళి యథాతథంగా కొనసాగుతుంది. అవశ్యం. నీ కర్తవ్య నిర్వహణకు మా వరప్రభావం ఏనాడూ అడ్డురాదు. యథేచ్ఛగా నీ విధి నిర్వహించు. మహాప్రసాదం.
హర హర మహాదేవ, శంభో శంకర. కాశ్మీర దేశం నుంచి మీ సహాయం కోరి వచ్చాము. తమరికి ఎటువంటి సహాయం కావాలో సెలవివ్వండి స్వామి. మొహం చూపించకుండా చేసేవారి దానం మేము స్వీకరించము. చెప్పండి స్వామి, తమరికి ఏం కావాలో. కాశ్మీర దేశమంతా కరువుతో ఉంది. మా ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో తమరిచ్చే తృణమో పణమో మాకెందుకు పనికిరాదు. అందుకని సంశయించకండి స్వామి, మీకేం కావాలో నిస్సంకోచంగా అడగండి. తీరా అడిగిన తర్వాత కాదనరు కదా. నా దగ్గరున్నది, నాకు చేతనైనది ఏదడిగినా కాదనను. మా దేశాన్ని కరువు బారి నుండి కాపాడాలంటే మీ దగ్గరున్న అక్షయ పాత్ర కావాలి. ఇవ్వగలరా? దీనికంత సంశయం దేనికి స్వామి, తప్పకుండా స్వీకరించండి. తీసుకోండి. భళా శివదత్త భళా, నీవు చేసిన ఈ దానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. సెలవు. ఏమండి, ఏంటి పార్వతి? అక్షయ పాత్రను సైతం దానం చేశారే, ఇక పేద సాతులను ఎలా ఆదుకుంటాం స్వామి? అన్నింటికీ ఆ పరమశివుడే ఉన్నాడు. ఇప్పటిదాకా మన దగ్గరున్న దాన్నే అందరికీ పంచాం. ఇక ముందు కూడా అంతే, ఉన్నదే పంచుదాం. రేపటి నుంచి ఎంతో ఆశగా వచ్చిన పేదలను నిరాశకు గురి చేయవలసి వస్తుందనేదే నా బాధ. శివాజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఆయన ప్రసాదించిన దాన్ని ఆయనే తీసుకున్నాడు. ఆయన సంకల్పానికి తలవంచటమే తప్ప అది లేదు ఇది లేదు అని బాధపడడం మూర్ఖత్వం. ప్రభుల వారికి ప్రణామాలు. ఆహా, ఏమి ఈ వర్చస్సు! ఇతనిని చూడగానే మా మనసులో ఏదో తెలియని ప్రశాంతత. ఉన్నపలంగా రమ్మని ఆదేశించారు. కారణం తెలుసుకోవచ్చా ప్రభు? శివదత్త, నీ ఒక మాయలమారివని, నీ చర్యల వల్లే ప్రజలలో దైవభక్తి నశించిపోయిందని, అందువల్లే మీ గ్రామంలో కరువు కాటకాలు సంభవించాయని నీ మీద అభియోగం మోపబడింది. ఇందుకు నీ సమాధానం? మన్నించండి, అది కేవలం నిరాధారమైన అభియోగం మాత్రమే. ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన దానికి నన్ను బాధ్యుని చేయడం సమంజసమా ప్రభు? మా ఏలుబడిలో రాజ్యం సుభిక్షంగా ఉంది. కేవలం మీ గ్రామంలో మాత్రమే కరువు సంభవించింది. దీనికి మీ సమాధానమేమిటి? ఆ సర్వంతర్యామి గావించే చర్యలకు కారణం అడిగితే నేనెలా చెప్పను ప్రభు? అలా మాయమాటలు చెప్పి తప్పించుకోవాలని చూడక శివదత్త. ప్రభు, ఇతను గురించి మా గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఒక్క పూట తిండికి వెంపర్లాడే ఇతను రాత్రికి రాత్రే సంపన్నుడు ఎలా అయ్యాడో, అదేంటంటే అంతా శివప్రసాదమని కల్లబోలి కౌరులు చెప్తున్నాడు ప్రభు. ఏమంటావు శివదత్త? అతను చెప్పిన దాంట్లో అసత్యమేమైనా ఉందా? లేదు ప్రభు, అన్నీ అక్షర సత్యాలే. మరి నీకంతటి ఐశ్వర్యం ఎలా కలిగింది? అంతా శివానుగ్రహం. చూసారా ప్రభు, మీ ఎదుటే ఎంత ధైర్యంగా అబద్ధాలు ఆడుతున్నాడో. ఇతగాడు చేసిన దాన ధర్మాల వల్లే మా గ్రామ ప్రజలంతా సోమరిపోతులై దేవుడంటే లెక్కలేని స్థితికొచ్చారు. అందువల్లే మా గ్రామానికి ఈ అవస్థ కలిగింది. ప్రభువులు వారే మమ్మల్ని ఆదుకోవాలి. శివదత్త, భద్రయ్య చెబుతున్నది కూడా సమంజసమే అనిపిస్తోంది. ఇందుకు నీ సమాధానం? ఈ ప్రశ్నకు సమాధానం ఆ శివుడే చెప్పాలి. విన్నారా ప్రభు అతని వితండవాదపు మాటలు? దేవుడే సమాధానం చెప్పాలంట. అయితే దేవుడి దగ్గరికి వెళ్లి ఆ జవాబేదో తెలుసుకురమ్మని ఆజ్ఞాపించండి. ప్రభువుల వారు ఏం చేయాలో మీరు చెప్పనక్కర్లేదు భద్రయ్య గారు. చిత్తం, క్షమించండి ప్రభు. శివదత్త,
నీ వల్లనే మీ గ్రామానికింత అనర్థం సంభవించిందన్న అభియోగానికి నువ్వు సరైన సమాధానం చెప్పనేలేదు. ప్రభు, కారణం ఏదైనా మా గ్రామ ప్రజలు కరువు కాటకాలతో అలమటిస్తున్నారనేది వాస్తవం. ఆ దేవుడు మనిషినెప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ పరీక్షలో నెగ్గినవాడే నిజమైన మనిషి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎలుగెత్తి ప్రార్థిస్తే ఆ బోలాశంకరుడు తప్పక అనుగ్రహిస్తాడు. అంత నమ్మకమా నీకు? ఆ సదాశివుణ్ణి నమ్మి చెడినవారు ఎవరూ లేరు ప్రభు. నిండు మనసుతో ప్రార్థిస్తే చాలు, కరుణిస్తాడు. అయితే ఆ ప్రార్థనలేదో నువ్వే చేసి మన గ్రామాన్ని కరువు బారి నుండి కాపాడగలవా? మహద్భాగ్యము. అయితే నీకు పక్షం రోజులు గడువిస్తున్నాను. గడువు ముగిసేలోగా వానలు కురిపించకపోతే నువ్వు నా రాజ్యం వదిలి వెళ్ళాలి. అందుకు నీకు సమ్మతమేనా? రాజ్యం వదిలి వెళ్ళడం కాదు ప్రభు, ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలే